మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా తులారాశి వారి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు, దైవారాధనలు ఉంటే మంచిదంటారు ఈ నెల? 2020 సంవత్సరం నవంబర్ మాసం తులారాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకునేదాని ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకోవడం మనకు ప్రతి నెల ఆనవాయితీగా వస్తుంది. ఈ రాశి అనేది ఒక ధర్మపరమైన రాశి, ధర్మరాశి అని చెప్పొచ్చు. ఎందుకంటే త్రాసు, ధర్మదేవత చేతిలో ఉన్నటువంటి చిహ్నము త్రాసు. అందుకే ధర్మదేవత అయినటువంటి శనేశ్వరుడే ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. శనేశ్వరుడు పూజలకు, అభిషేకాలకు ఇదేమి లొంగడు. ఊరికే తైలాభిషేకం ఇవంతా చేస్తూ ఉంటారు. అస్సలు 1% కూడా ఆయన పనిచేయడు. ధర్మానికి ఆయన బానిస, సేవకు ఆయన బానిస. అందుకే శనేశ్వరుడు తులారాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. ధర్మం ముందు దేవుడైనా చేతులు కట్టుకొని నిలుచుకోవాల్సిందే. ధర్మం అనేది దేవుడి కన్నా శక్తివంతమైంది. కాబట్టి ధర్మరాజు, అందుకే ఆయన్ని ఏమన్నారంటే ధర్మదేవత బిడ్డ అన్నారు ఆయన్ని. శ్రీకృష్ణుడు చెప్తాడు దుర్యోధనులకి, నువ్వేంది యుద్ధం చేసేది దుర్యోధన, అజాత శత్రువు అల్లగిన నాడు 7 సముద్రాలు ఏకమైపోతాయి, అసలు ధర్మరాజు యుద్ధమే చేయాల్సిన లేదు, ధర్మరాజు కోపం వస్తే చాలు, నువ్వేంది అనేస్తాడు. నువ్వు యుద్ధం అంటావు, నీకు ధర్మరాజు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు నిజంగా కోపం తెప్పించేస్తే చాలు, నీ పని అయిపోయింది, క్లోజ్, 7 సముద్రాలు ఏకమవుతాయి అంటాడు. ధర్మానికి అంత శక్తి ఉంటుంది. అప్పుడు శకుని, ద్రోణాచార్యుడు ఇట్లా గొప్ప వాళ్ళంతా కూడా చెప్తారు, నిజమే, అది మాత్రం అంతవరకు అనేది నీ వాళ్ళైతే యుద్ధం చేసి గెలుచుకో, లేదంటే ధర్మరాజు చెప్పినట్టు పంచిచ్చే రాజ్యాన్ని. అధర్మంగా నువ్వు పోయినావంటే ధర్మదేవతను గెలవలేవు. కాబట్టి ఆ ధర్మరాశి ఇదే. ఆ ధర్మదేవత ఎవరో కాదు, శనేశ్వరుడే. అందుకే నల్లని గుడ్డ కోర్టులో ధర్మదేవత కళ్ళకు కడతారు. కోర్టు మొత్తం శనిగ్రహ పరిధిలో ఉంటుంది. ఆడ న్యాయాలు తేలుతాయి, ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం. అందుకే నల్లని కోర్టులో వేస్తారు. అంత గొప్ప రాశి, అంత చరిత్ర ఉన్న రాశి ఈ తులారాశి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ధర్మదేవత శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైనా ఎదుటి వాళ్ళు కొంచెం తప్పు చేశారు అంటే, లేదు వీళ్ళకి నచ్చలేదంటే ఇమీడియట్ పక్కన పడేస్తారు. ఆ క్వాలిటీ వీళ్ళకు వివాహ విషయంలో చాలా ట్రబుల్ వస్తుంది. ఎందుకంటే శుక్రుడు తులారాశికి అధిపతి, మేషరాశికి 7వ రాశి, నైసర్గికమైనటువంటి వివాహ రాశి. కాబట్టి కారకో భావనాశయ అన్నట్లు ఈ కారకత్వ రాశిలో అదే సమస్యలు ఎక్కువ వస్తాయి. వివాహ విషయాల్లో ఎక్కువగా ట్రబుల్స్ వచ్చేది ఈ రాశిలోనే. చిన్న విషయాన్ని కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోవడం వల్ల, అలా కాంప్రమైజ్ అవుతూ వెళ్తే చాలు, కావాలి కూడా, కాకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇక్కడ వీళ్ళు తులారాశిలో ఉన్నటువంటి తులాలగ్నం కానీ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే రాశికిన లగ్నం ఎక్కువ పనిచేస్తుంది. లగ్నం తులాలగ్నం వీళ్ళు ఉంటారా కానీ కూడా లేనట్టే ఉంటారు భార్యాభర్తలు ఎక్కువ మంది. అందరూ నేను ఉండడం లేదు. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఇంత లోతుగా వెళ్ళి వీళ్ళకి చెప్తున్నామంటే, ఇవి ఉంటే సర్దుకుంటారని అంత ఇంకెళ్ళదు. అరే ఇదని చెప్తున్నా కరెక్టే కదా అని. నాకు వ్యక్తిగతంగా జాతకాలు ఇస్తున్నప్పుడు తులాలగ్నం వచ్చినప్పుడు నేను చెప్తాను, నిజమే సార్, నిజమే అండి గురువు గారు అంటారు. కాబట్టి దీన్ని సర్దుకోవడం వల్ల భార్యాభర్తలు ఎక్కడ అన్యోన్యంగా ఉంటారో అక్కడ కైలాసం ఉంటుంది, అక్కడ వైకుంఠం ఉంటుంది, ఆడ బ్రహ్మలోకం ఉంటుంది, 3 లోకాలు ఉంటాయి అంటారు. కాబట్టి అందుకు ఈ ధర్మరాశిలో మీరు ధర్మబద్ధంగా ఉండండి. చిన్న విషయాలకు కూడా అలగకుండా, పట్టించుకోకుండా పోండి. ఇది ఇక ఈ మాసంలో వీళ్ళకు రాహువు, కేతువు, తర్వాత బుధుడు, శుక్రుడు, తర్వాత శని అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు గురువు కాస్త అనుకూలంగా వచ్చాడు. 10వ ఇంట్లోకి వచ్చినా కానీ గురువు వీళ్ళకు ఉచ్చస్థితిలోకి వచ్చాడు. కాబట్టి కర్మస్థానంలోకి, వృత్తి స్థానంలోకి వచ్చాడు. కాబట్టి వీళ్ళ వృత్తిలో అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు ఇన్ని రోజులు చేయాలనుకున్నవన్నీ పెండింగ్ పడుతున్నాయి, ఈరోజు రేపు అనుకుని పెండింగ్ పడుతున్నవి మార్పులు వస్తాయి. గురువు 10వ ఇంట్లోకి వస్తే మార్పు, స్థాన మార్పు. ఇప్పుడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చాడు, అప్డేషను. 5లో రాహు వీళ్ళకి మంచివాడే. ఆ రాహువు కుంభరాహువు, కుంభంలో కుంభ రాశి, రాహుకి మూల త్రికోణ రాశి. లాభంలో కేతు మంచివాడు, ఎందుకంటే పాపగ్రహం లాభంలో యోగిస్తుంది. శుక్రుడు జన్మస్థానంలో ఉన్నాడు. బుధుడు లగ్నం అంటే రాశి 2వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. అంటే 2వ ఇంట్లోకి లగ్న రాశిలోకి ద్వితీయంలోకి రవి వస్తున్నాడు.
రాశిలోకి ద్వితీయంలోకి కుజుడు వస్తున్నాడు. ఆ రవి కుజులను గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఈ మాసం బాగానే ఉంది. గురు మార్పు ఎక్కువ గ్రహాలని ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి రాశికి కూడా అనుకూలంగానే వస్తాం తప్పితే ఈ మాసం జాగ్రత్తగా ఉండాలని మనం ఇంతవరకు ఏ రాశికి చెప్పుకునే అవకాశం లేకుండా పోతుంది. గురువు ఉచ్చస్థితిలోకి వస్తే, ఒక శుభగ్రహం ఉచ్చస్థితిలోకి వస్తే చాలా వరకు దోషాలను పోగొడేస్తాడు. అంటే బలహీనంగా ఉన్న స్థానాలను ఒకసారిగా జీవాన్ని పుంజుకుంటాయి. అది వీళ్ళకు బెనిఫిట్. కాబట్టి వీళ్ళకు ఓవరాల్గా బాగుంది, నష్టమేం లేదు. గత కొద్ది రోజులుగా సంవత్సరం కాలం పైగా కూడా వీళ్ళకు బాగానే ఉంటా ఉంది. ఎందుకంటే అప్పుడు జరిగిన షష్టగ్రహ కూటములు కానీ గ్రహణాలు కానీ ఈ రాశికి అనుకూలంగానే వస్తున్నాయి. ఏ రాశిలో అయితే జరిగితే అవన్నీ బెనిఫిట్టో అది తులారాశి ఆ లిస్టులో వస్తూ ఉంది. ఇప్పుడు కూడా వీళ్ళకి 4-5 గ్రహాలు బాగానే ఉన్నాయి. మెజారిటీ ప్లానెట్స్ అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బండి నడుస్తాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, సో దేనిలోనూ పెద్దగా ఆటంకాలు అయితే నిరాశ ఆటంకాలు అంతా ఏం లేవు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు కొంచెం నలత ఉన్నది, కొంత డబ్బులు పోగొట్టుకున్నారు. కుజుడు జన్మంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, టెన్షన్ పెడతాడు. ఆ టైంలో ఎడంకన్నా వదలడము, ఆ టైంలో ఏదన్నా ఇంట్లో ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టడము, ఆ టైంలో ఏదైనా వెహికల్ సంబంధించినటువంటి అన్కంఫర్ట్ ఉండడము, ఇవన్నీ ఉంటాయి. ఈ జన్మాన్ని వదిలేస్తున్నాడు కుజుడు. వదిలేసి ద్వితీయంలో పోయి గురు చూపులో పడుతున్నాడు. కాబట్టి కుజుడు యొక్క వ్యతిరేకత కూడా ఏం లేదు. ఇక్కడ ఓవరాల్గా చాలా బాగుంది తులారాశి వాళ్ళకు. తులారాశి వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి రాశి వాళ్ళు కాబట్టి ఇక్కడ శుక్రుడు రావడం కూడా మంచిదే. శుక్రుడు ఈ రాశి అధిపతి కాబట్టి స్వస్థానం వస్తాడు. కాబట్టి శుభాన్ని ఖచ్చితంగా ఇస్తాడు శుక్రుడు. కాబట్టి వీళ్ళు ధైర్యంగా ఉండొచ్చు. ఏ విషయం ఇది జరుగుతుందో జరగదని అన్ని విషయాలు జరుగుతాయి. ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎప్పుడు కానీ వెళ్ళకూడదు. గ్రహం టైం బాగున్నా కానీ టైం బాగున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అతి సర్వత్ర వర్జేత్, పరిధికి మించి దాటిందంతా కూడా దాన్ని వర్జించాలని అర్థం. ఆ వాక్యం ప్రకారం వీళ్ళు మరి మన టైం బాగుంది కానీ మనం రైలుకి ఎదురుకు వెళ్తామా? ఆ టైం బాగున్నప్పుడు లాంగ్ రన్లో జీవితాన్ని సెట్ చేసుకోవాలి, అది చేసుకోవచ్చు. ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కోర్టు వరకు వెళ్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఏమన్నా? ఇది కలియుగ ధర్మం లాగా అయిపోయింది ఇప్పుడు. అక్రమ సంబంధాలు అనేవి అదేదో ఓటు జన్మ హక్కు అనే లెక్కలో ఆలోచన చేస్తున్నారని డౌట్లో చేస్తుండే. అసలు వింత పోకడలు కొన్ని న్యూస్లు చదవలేకపోతున్నాం. కొన్ని ఇప్పుడు షార్ట్ సోషల్ మీడియాలో ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. అసలు నేను అవి చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే వయోభేదం లేదు, పెద్ద చిన్న లేదు, వాయు వరస లేదు, కనీసం భయం లేదు. ఫస్ట్ విచ్చలవిడిగా పోతున్నారు. సిటీ కల్చర్స్లో అయితే మరి కో లివింగ్ ఎక్కువైపోతూ ఉంది. వయసుకు వచ్చిన అమ్మాయి బాయ్స్ హాస్టల్లో వాళ్ళు పర్మిషన్ ఎలా ఇస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళు కూడా వాళ్ళ మీద వీళ్ళు ఉంటున్నారు. చట్టాలు ఆల్మోస్ట్ వీళ్ళకి అనుకూలంగా కోర్టు అంటే ఒక మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి స్వేచ్ఛకి ఎవరు భంగం కలిగించేదానికి హక్కు లేదు అని ధర్మబద్ధంగా ఇచ్చిన దాన్ని ఒక విధంగా అధర్మంగా వాళ్ళు వాడేస్తారనిపిస్తుంది. చట్టాన్ని ఎలా అనుకూలంగా మార్చుకుని వీళ్ళు ఎంజాయ్ చేయాలో అలా చేస్తారనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే పైటా పావడ అంటే ఉందయ్యా అంటే ఎగాదగ జావూరు బాబు మీద అంటారు. ఒక అమ్మాయికి, ఒక యుక్త వయసు వచ్చిన అమ్మాయికి ఓ పైటా పావడ వేస్తే పాతకాలంలో ఎంకి అనేవాళ్ళు, కుండలపైన బొమ్మలు వేసేవాళ్ళు, ఎంకి బొమ్మలు. అటువంటివన్నీ లేవు ఇప్పుడు. ఒక పైటా పావడ వేసుకున్నటువంటి యువత కనిపించదు. అంటే వీళ్ళు మనం తిట్టడం లేదు, విమర్శించడం లేదు. పేరెంట్స్ పరిస్థితి ఏంటి? పేరెంట్స్ చదువుకోవడానికో లేదంటే ఇంకేదో జాబ్ చేస్తూ పీజీలో ఉండడానికో వాళ్ళు పంపిస్తారు. చక్కగా వాళ్ళకు ముచ్చటగా ముద్దుగా మమ్మీ, డాడీ, అట్ల డాడీ, ఇట్ట మమ్మీ, ఓకే జాగ్రత్త నాన్న, వాళ్ళ జాగ్రత్త 10 సార్లు చెప్తారు, వీళ్ళు 20 సార్లు ఓకే అంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఇవి మీరు అక్రమ సంబంధాలు అడిగారు, ఇవి సక్రమమే అని వీళ్ళు అంటున్నారు. మీ దృష్టిలో, మన దృష్టిలో, లేదా మనలాగా ఆలోచించే వాళ్ళ దృష్టిలో అది అక్రమం, వాళ్ళ దృష్టిలో అది సక్రమం. దీనికి కరెక్షన్ ఇది. ఈ కలుపును పెరకాలంటే ఏ తొలిక అవసరం, ఏ పరికరం కావాలి? అసలు ఆడపిల్లలను బయట పంపించాలంటే కొంతమంది భయపడిపోతున్నారు వీళ్ళంటి వాళ్ళు చూసి. పద్ధతిగా ఉన్న అమ్మాయిని చూసి కూడా అనుమానించే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది పరిష్కారాలైన సమస్యగా వెళ్ళిపోతూ ఉంది. ఎవరికి వాళ్ళు ఆలోచించినప్పుడే, ఎవరికి వాళ్ళు ఆలోచించే విప్లవం ఎవరిలో వాళ్ళకి కలిగినప్పుడే వీటి పరిష్కారాలు దొరుకుతాయేమో కానీ ఇతరత్ర అయితే నాకైతే కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ
సుయోధనుడు అన్నారు దుర్యోధనుడు అని వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. సుయోధనుడు అని జనాలు పెట్టిన పేరు. సు అంటే మంచి అని అర్థం. మతి అంటే బుద్ధి. సుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. అందుకు సుమతి అనే పేరు ఎక్కువ పెట్టేవాళ్ళు. కాబట్టి ఇక్కడ సుయోధనుడు అంటే మంచివాడు అని పెట్టారు దుర్యోధనుడికి. ఎందుకు జనాలు పెట్టారంటే అప్పట్లోనైనా ఎవరు ఏం కావాలో అది చేసుకోవచ్చు అని జీవ వదిలేస్తాడు జనాలకు. కలియుగంలో రాబోయేటువంటి పోకడలను ఆయన అప్పుడు అమలు చేసి చూపించాడు. ఏం కావాలో ఎవరు తినచ్చు, ఏం కావాలో ఎవరైనా ఎట్టన్నా పోవచ్చు అని వదిలేస్తాడు ఆయన. జనాలను బాగా ముంచి లేపాడు మత్తులో చిత్తులో. పాండవులతోనే గొడవ, జనాలతో మాత్రం బ్రహ్మాండంగా పరిపాలించాడు ఆయన. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు జల్సా చేసుకోండి అని చెప్పేశాడు. అందుకు సుయోధనుడు అని పేరు పెట్టారు. ఆ సుయోధనుడి పరిపాలనను మైమర్పించే విధంగా వీళ్ళు చేసేస్తున్నారు అనేసి అనిపిస్తాం. బాధేస్తుందండి. ఎవరిని విమర్శించాలనేది మన ఉద్దేశం కాదు, ఇది ఇంకోటి కాదు. స్త్రీకి అగ్రస్థానము అగ్రతాంబూలము ఉన్నటువంటి ఏకైక ప్రదేశం మన భారతదేశమే. ఇప్పుడు అది ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాలంతే. ఆలోచించి సంఘటితం కావాలి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఒక కోతి జపాన్లో అడవిలో సముద్రంలో నీళ్ళకడ ఒక గడ్డ దొరికితే కడిగేసి తిరింది. ప్రపంచంలో ఉన్న కోతులని మళ్ళీ అప్పటి నుంచి కడగడం స్టార్ట్ చేస్తాయి. ఆ కోతి ఏ కోతికి చెప్పలేదు ఫోన్ చేసి గడ్డలు దొరికితే కడిగేసి తినని చెప్పలేదు. అది ఎలా వెళ్ళింది ఆ మెసేజ్ ఆ కోతి జాతికి? గడ్డ కనిపిస్తే దాన్ని కడుక్కోవాలనేటువంటి నాలుగు అది మానసికంగా అది కరెక్ట్గా ధర్మంగా పాటించింది. ఇలా మానసికంగా ఎవరికి వాళ్ళు చైతన్యవంతులైతే దీనికి ఒక బ్యాలెన్స్ వస్తుంది. అలా బ్యాలెన్స్ వచ్చే పరిస్థితి కూడా నాకు కనిపించడం లేదు. ఇది మనం బాధపడడం విచారపడము మన బాధ్యత ధర్మం అనేది మనం బాధపడుతున్నాం తప్పితే ఇక్కడి నుంచి ఇంకేమవుతాయి? అక్రమ సంబంధాలు ఏమవుతున్నాయి? పకోడీలాగా తినేస్తున్నారు. వాళ్ళకి నచ్చినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఈజీ అయిపోయింది. గట్టిగా మారితే ఎడ్ చేస్తున్నారు. ఏం చేయగలరు? వారానికి 100 న్యూస్లు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియుడితో కలిసి ఉంటే చూస్తున్నారని అడ్డంగా ఉన్నారని ప్రియుడితో కలిసి పిల్లల్ని చంపేసిన తల్లి. ఎంత దారుణంగా ఉన్నాయి అసలు. ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చేసి పిల్లలు కూడా అవి చదువుతున్నారు, అవి చూస్తున్నారు. వాళ్ళు ఆలోచించకూడని విషయాలు ఆలోచించే స్థాయికి పిల్లలు వచ్చేసారు. వాళ్ళ యుక్త వయసు వచ్చే కాడికి ఏమవుతుంది? ఇక్కడ స్వేచ్ఛ అడ్డు ఆపలేదు. విశృంఖలమైనటువంటి సమాజం అందుబాటులోకి ముందరకు మాటమాటికి డిస్ప్లే అవుతుంటే ఏమవుతుంది? ఏ కర్రాబెల్లో గోళీలో ఓ బంగారాలో ఓ దావడి మూతలు ఆడే ఆటలు ఇప్పుడు ఆడున్నాయి. పిల్లలు ఆ వ్యాపకంలో పడి ఆ మట్టి వాసనలో ఆనందాన్ని అద్వితీయమైన అనుభూతిని పొందేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? సెల్ ఫోన్ లేనిదే టిఫిన్ చేయలేరు, సెల్ ఫోన్ లేనిదే ఇంకేమి చేయలేమనే పరిస్థితి అయిపోయింది. అది మానవ బాంబులాగా తయారైపోయింది. సార్ సాధారణంగా ఇప్పుడు ఇలాంటి వ్యసనాలకు సాధారణంగా ఏ గ్రహం అనేది కారకం? ఇప్పుడు అట్లీస్ట్ ఏదన్నా రెమెడీ ఏదన్నా ఉంటే భర్తలకు సంబంధించి భార్య అయినా సరే ఏదన్నా చేయడానికి ఉంటుందా? కనీసం నా భర్త అయినా మారాలి, పలానా వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి భార్య అయినా లేదంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఏదన్నా రెమెడీ చేసుకోవచ్చా వాళ్ళ పార్ట్నర్ని మార్చుకోవడానికి ఏదన్నా? అంటే ఇక్కడ ఇద్దరు సంఘటితం కావాలండి. ఇది పరిహారము అంటే గ్రహాలు ఎత్తుకుంటే బయలా ఎత్తుకుంటే రాహుగ్రహము యాంప్లిఫైయింగ్ ప్లానెట్. యాంప్లిఫైయింగ్ అంటే ఏమి? పుంకానుగా అభివృద్ధి చేసేయడం అని అర్థం. పుంకానుగా అభివృద్ధి చేయడం అంటే నాకు ఎక్కువ పెళ్ళిళ్ళు కావాలి, ఎక్కువ వ్యసనాలు కావాలి, ఎక్కువ జలసాలు కావాలి, నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు డబ్బు వస్తూనే ఉండాలి, నన్ను ఎవరు ఏమి అడగకూడదు, సంతోషంలో మునిగి తేలాలి, ఇట్లాంటి ఆలోచనలు రాహు. ఆ రాహువు కేతులకు కలియుగంలో విపరీతమైన అధికారాలు వచ్చేసాయి. రాహువు అనేటువంటి వాడిని శ్రీ మహావిష్ణువు ఖండించినప్పుడు తలపోయేసి రాక్షసుల్లో పడింది. ఈ మొండెం పోయేసి తపస్సులు చేస్తున్న ఋషుల్లో పడింది. ఋషుల్లో పడేకాడికి అది అదేమైంది? అది భక్తి జ్ఞాన వైరాగ్యాలు వచ్చాయి మొండానికి. రాహు రాక్షసులు పడ్డాడు. రాక్షసులు ఏమంటే పేరాస, తల, నాలుక, ఆలోచన, బ్రెయిన్ అంతా ఉంది, తలకుంది కాబట్టి తీరని ఆశ, తీరని వ్యామోహం రాహు అయిపోయాడు, రాక్షసులు పడ్డాడు. కాబట్టి బ్రహ్మదేవుడు కలియుగంలోనే మీకు అధికారాలు ఎక్కువ వస్తాయని చెప్పాడు. కలియుగం వచ్చింది, వాళ్ళు ఈయన నిరాశ, కేతు ఋషులు కదా, నిరాశ ఉంటుంది. రాహు ఆశ నిరాశల మధ్య కలియుగం వేయింపుడు వేయించేస్తున్నారు. వీళ్ళు తప్పు చేయడము, ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీ తప్పు చేస్తుంది, వ్యామోహంతో చేస్తుంది.
ఆ తప్పు బహిర్గతమయ్యి 10 మందిలో పరువు పోయి భర్త పిల్లలు లేదా ఒక వ్యక్తి తప్పు చేసి చేయకూడని తప్పు జుగుప్సాపకరమైన తప్పు చేసి పిల్లలు ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా అసహించుకుంటే అప్పుడు వైరాగ్యం వస్తుంది. అది ముందుగా ఎందుకు రావడం లేదు? అప్పుడు మాత్రం ఎవరికి తెలియదులే అనేసి చేసేస్తున్నారు. తర్వాత వైరాగ్యం లేకుండా వెళ్ళినా మన ప్రయోజనం ఉంది. కుటుంబం పరువు పరిస్థితులు ఎవరు కాపాడతారు? ఇది ముందుగా అలర్ట్ అయితే నాలుకను మనసుని పత్యం పెట్టాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. వద్దు, ఒక వాత పెట్టాలి మనసులో, మనకు వద్దు, అవసరం లేదు. అవతల వాళ్ళు మనల్ని ఆడుకునే పరిస్థితి తెస్తారు, దుర్మార్గులను చిత్రీకరిస్తారు. మన పిల్లల పరిస్థితి ఏంటి, బంధువుల్లో మనకున్న విలువ ఏమవుతుంది అని ఆలోచించగలిగితే ఎవరికి వాళ్ళు కంట్రోల్ అయిపోవచ్చు. ఆలోచించకపోతే ఎవరికి వాళ్ళు విజృంభించవచ్చు. ఇది సెల్ఫ్ కంట్రోలింగ్. దీనికి ఇన్స్టిట్యూట్లు ఉండవు, ట్రైనింగ్ సెంటర్లు ఉండవు. ట్రైనింగ్ సెంటర్లు పెడితే సాయంత్రాలకు గొల్ల కొట్టుతో చేస్తారు ఆ ట్రైనింగ్ సెంటర్ని. ముందు విని కొట్టాలని అంటారు. మన మీద అవకాశం వచ్చింది, చెప్పగలుగుతున్నాం, మనకు ఒక వేదిక దొరికింది కాబట్టి. ఇది ఆమోదించగలిగిన వాళ్ళు అభినందిస్తారు, మనకు ఆమోదించిన వాళ్ళు నాలుగు చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈ కలియుగ ప్రభావము రాహు యొక్క స్వభావాలు ఎక్కువ అవుతాయి. రాహువు తల ఉంటుంది కాబట్టి అతని కడుపు అంతా కూడా అనంత విశ్వమే. ఈ అనంత విశ్వం ఇతను తింటూనే ఉంటాడు, ఆశ తీరదు. ఎప్పుడు నిండేది అతని కడుపు కాబట్టి ఆశ తీరదు. కాబట్టి ఈ కామ వ్యామోహాలకు ఎప్పుడు ఆశ తీరదు. ఏ వయసులో ఉన్నటువంటి అలవాట్లు ఆ వయసులో ఉంటే ఆ జీవితం పరిపూర్ణత పొందుతుంది. వయసు దాటినాక కానీ యుక్త వయసులో ఉన్నటువంటి జల్సాలు చేయాలనేటువంటి బరితెగింపుకు చర్యలకు వచ్చేదాని వల్ల ఏమవుతుంది, మాన ప్రాణాలు పరువు ప్రతిష్టలు అన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి. ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంటే మన వల్ల కావడం లేదు. పేపర్లో చూడడానికి, టీవీలో చూడడానికి. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు వీళ్ళంతా ఏమైపోవాలి? తలెత్తుకుని వాళ్ళు తప్పు చేయరు, కానీ వాళ్ళు తలెత్తుకుని తిరగలేరు పాపం. ఆ ఎక్కడ గొప్ప ఒక మాట కూడా చెప్పలేరు. అరే కానివయ్యా మీరు కూడా మాట్లాడతారంటారు. తప్పు చేసిన ఒక వ్యక్తి వల్ల ఆ వంశ వృక్షమే కుదేలైపోతుంది. అయినా ఎవరికి వాళ్ళు కంట్రోల్ కావడం లేదు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఆట ఆడాలన్నా ఏ పాట పాడాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది. మొబైల్లో వచ్చేస్తుంది మొత్తం చేతికి. ఏం చేయాలి ఇప్పుడు పెద్దలు తప్పు చేస్తూ ఉంటే పిల్లలు తప్పు చేస్తున్నారు, వాళ్ళని అడగలేకపోతున్నారు. నువ్వు చేసింది ఏంటి అని వీళ్ళు అడిగే పరిస్థితికి వచ్చేసారు. అది వీళ్ళు భయపడుతున్నారు. మనం అడిగితే మనం ఆ పిల్లల కంట్లో పడ్డాం తప్పులు చేస్తూ, తిరిగి మనల్ని అడగతారనే భయం పెద్దలకు వచ్చేస్తుంది. ఇక్కడ అందరూ అనడం లేదు. అలా అంటున్న వాళ్ళు సోషల్ మీడియాలు, పేపర్లు, టీవీల ద్వారా బయటపడిపోతున్నారు. వాళ్ళకి మాత్రమే ఇది. గొప్పవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు గొప్పవాళ్ళు లేకపోతే రాత్రింబవళ్ళు ఏర్పడవు, వర్షాలు పడవు, 6 ఋతువులు ఏర్పడవు. మన భారతదేశానికి 6 ఋతువులు ఉన్నాయి. 2 నెలలకు 1 ఋతువు వస్తుంది, 12 నెలలకు 6 ఋతువులు అయిపోతాయి. ఇవన్నీ గొప్ప వాళ్ళ వల్ల ఏర్పడుతుంది. ఈ గొప్ప వాళ్ళ వల్ల ఒక గొప్పవాడు ఉంటే 10 మందికి ఉపయోగ వెలుగు చూపిస్తున్నాడు. 10 గంజాయి మొక్కల మధ్యలో ఒక తులసి మొక్క ఉంది, కానీ తులసి మొక్కను కూడా చంపేదానికి గంజాయి మొక్కలు ట్రై చేస్తున్నాయి. దీనికి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అదే పరిష్కారం తప్పితే ఇంకా ఏ దేవుడు ఆకర్షణ దూకడు. ఇది ఒక జాడ్యం అయిపోయింది. దీనికి ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కోచింగ్ ఇచ్చుకోవాల్సింది తప్పితే వేరే ఏమీ లేదు. ఇక తులారాశి వాళ్ళకి గురుగారు విశేషంగా ఈ కార్తీక మాసం విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి, అలాగే ధనపరంగా రెమెడీస్ కూడా ఏదని తెలియజేయండి. చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రాలతో తులారాశి నిండి ఉంటుంది. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకు మిత్రతరగా వస్తుంది కృత్తికా నక్షత్రము. చిత్తా నక్షత్రం వాళ్ళు దీపాలు వెలిగించవచ్చు చక్కగా. ఈ మాసం మొత్తం కూడా వీళ్ళకు మిత్రతరగా వచ్చినప్పుడు వీళ్ళు ఈ దీపాలు ఎక్కువ వెలిగించడం వల్ల ఇప్పటివరకు పెండింగ్ ఉన్నటువంటి పనులు జరగడం ప్రారంభమవుతాయి. విశేషంగా దీపాలు వెలిగించవచ్చు, ఎక్కువ వాళ్ళల్లో వెలిగించవచ్చు, వీళ్ళ ఇంట్లో కూడా వెలిగించవచ్చు. కార్తీక మాసం చాలా మంచిది వీళ్ళకి ఈ పని చేయడం వల్ల. స్వాతి నక్షత్రం వాళ్ళకు నైదం తరగా వస్తుంది. వీళ్ళు దీపాలు దానం చేయాలి, వత్తులు దానం చేయాలి, ఇతరత్ర ఈ విధమైన సేవ చేయొచ్చు. అఖండ దీపాల్లో నూనె పోయొచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ సాధన తరగా వస్తుంది. చక్కగా వీళ్ళ పనులు తలుచుకుంటూ ఎక్కువ దీపాలు పెట్టచ్చు. ఓంకారంలాగా దీపాలు పెట్టి, శివలింగంలాగా దీపాలు పెట్టి,
స్వస్తిక్ లాగా దీపాలు పెట్టి ఆకారంలో, త్రిశూలం లాగా దీపాలు పెట్టి, శివుని యొక్క త్రిపుండ్రాలుగా పెట్టి, మహావిష్ణువు యొక్క నామాల్లాగా పెట్టి, దీపాలను డిజైన్ లాగా పెట్టి వెలిగించి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. చాలా మంచిది. దైవికమైనటువంటి సింబల్స్ పెట్టి ఆ యొక్క శక్తి ఆరా అనేది అక్కడ బాగా అద్భుతమైన దైవశక్తి పుడుతుంది. ఈ విధంగా చాలా బాగా ఆరాధన చేసుకోవచ్చు. చాలా మంచిది. అదేవిధంగా మనము ప్రతి రాశి వాళ్ళకు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నటువంటి ఒక చిన్న పాయింట్ని నా వ్యక్తిగత పరిశోధన ద్వారా చెప్తున్న విషయం ఇది. ఈ వీళ్ళకి చిత్తా నక్షత్రం వాళ్ళకు స్వాతి నక్షత్రము సంపత్తారు అవుతుంది. సంపత్తారు అన్నప్పుడు స్వాతి అంటే రాహువుకి వచ్చేకాడికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది. మామూలుగా ఈ హెచ్ అంటే రాహు అని మామూలు సంఖ్యాశాస్త్రం చెప్పడం కూడా నేను విన్నాను. కాకపోతే సంఖ్యాశాస్త్రం నేను ఫాలో కాను, నేను ఒక చోట విన్నాను. అది నిజం అవ్వదు నాకు తెలియదు. కానీ మొత్తం పైన స్వాతి నక్షత్రం అంటే రాహు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని మాత్రం నేను నా పర్సనల్ తెలుసుకున్నాను. అదేవిధంగా స్వాతి నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రానికి సంబంధించినటువంటి కరూర్ వైశ్య బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అది గురువు బుధుల యొక్క శక్తి బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ లాంటి బ్యాంకుల్లో ఓపెన్ చేసుకోవచ్చు. వీళ్ళు ఈ బ్యాంకుల్లో వెళ్ళి కూర్చొని రావచ్చు. ఆ టైంలో ఈ బ్యాంకుల్లో వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ చేసి రావచ్చు. సంపత్కరంగా ఉంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెమెడీ. ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.